దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల కంటే దారుణంగా ఎయిర్పోర్ట్స్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇండిగో సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదంటున్నారు. సిబ్బందిపై కోపంతో ఊగిపోతున్నారు ప్రయాణికులు. మహిళా ప్రయాణికులైతే ఏకంగా కౌంటర్ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ऐसे करने के लिए क्यों बोलती हो? सबको आ चढ़ते नेता बोलने चाहिए बुलाओ कल मेरे में भी एक्सपर्ट करके कल मैं किसको देखूंगी बता मेरी बुलाओ अभी किस क्यों नहीं बुला कल वैसे क्या आज वैसे तुम लोग की वजह से मेरी देख क्या मेरे मैम जाने के लिए దీనిపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే ఇండిగో ఫ్లైట్ సంక్షోభం కొనసాగుతూ ఉంది. మొత్తం టోల్గా ఇక్కడ క్యాన్సిలేషన్ కు సంబంధించి మొత్తం చూసుకోవచ్చు, ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. మనం చూసుకోవచ్చు. అయితే ఈ రోజు ఇక్కడ నుండి 46 ఫ్లైట్లని మొత్తం టోల్గా రద్దు చేసింది. 46 ఫ్లైట్లను రద్దు చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటటువంటి 26 ఫ్లైట్లను కూడా ఇండిగో రద్దు చేసింది. ఇక్కడ నుండి వెళ్ళేటటువంటి 46 ఫ్లైట్లను ఇండిగో రద్దు చేసింది. రద్దు చేసే క్రమం లోపల చూసుకోవచ్చు. అయితే కొంతమంది వారం నుండి 10 రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు అంటూ కూడా మొత్తం ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి క్రమం లోపల అయితే ఆల్టర్నేట్ కూడా చూపిస్తలేరు. కొంతమంది ఎమర్జెన్సీలో ఉన్నారు, కొంతమంది మ్యారేజెస్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్లో ఉన్నారు, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వట్లేదు అంటూ కూడా చూసుకోవచ్చు. మొత్తం టోల్గా కూడా ఎక్కడ చూసినా కానీ అయితే తీవ్రంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారు. లేడీస్ ఉన్నారు. మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక అక్కడ గొడవ దీనికి సంబంధించినటువంటి అయితే సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే చూసుకోవచ్చు సిచ్యువేషన్ అయితే గందరగోళ పరిస్థితుల మధ్య ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి. చూసుకో తీవ్ర ఆర్గ్యుమెంట్ కూడా కొనసాగుతుంది. చూసుకోవచ్చు. మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి మనం ఏ విధంగా సిచ్యువేషన్ నడుస్తుంది చూసుకోవచ్చు. అయితే తీవ్రంగా విమర్శలు కూడా చేస్తున్నారు. చూసుకోవచ్చు ఏ విధంగా మొత్తం టోల్గా కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే సుమారుగా దానికి సంబంధించినటువంటి ఏవైనా కూడా సమాచారం లేదంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అయితే చూసుకోవచ్చు. వాళ్ళతోని ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఎలాంటి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో మొత్తం టోల్గా ఇండిగో అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు. చూసుకోవచ్చు ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే మరి ఎత్తున మొత్తం దీనికి సంబంధించినటువంటి చూసుకోవచ్చు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఆవేదన చెందితే చూసుకోవచ్చు. మొత్తం టోల్గా కూడా ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుందో కూడా చూస్తూ ఉన్నాం మనం క్లియర్గా. అయితే గత వారం 10 రోజుల నుండి వెయిట్ చేస్తున్నాము. ఎక్కడ కూడా అయితే సరి అయిన సమాధానం లేదు అంటూ కూడా చూసుకోవచ్చు. ఏ విధమైన అయితే సిచ్యువేషన్ ఉందో కూడా మనం చూసుకుంటున్నాం. అయితే సిచ్యువేషన్ మాత్రం మొత్తం టోల్గా ఘోరంగా ఉంది. అయితే వారం 10 రోజుల నుండి క్యాన్సిలేషన్ చేస్తున్నా కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇవ్వట్లేదు, నిర్లక్ష్యంగా భావిస్తున్నారు అంటూ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. Which are the flight cancel? That should be given one list. So everyone not reaching to the customer, you should not come to the counter. They will automatically get a no by seeing this one your list. That is I'm asking, but they are not providing. That's why I'm shouting. The specific my question, whatever flight has been cancelled, that you give one list so people can understand. They should not be harassed. They shouldn't go away. But you are even confusion, still not giving the list. You are saying online it is a cancel, but still not showing the list. So this should be one clear picture so that everybody can understand
Everyone can understand, and as per their convenience, they can go away. Some can to stay over as per the facility they're getting here.